హలో ఫ్రెండ్స్, మనం శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం గురించి ఒక ప్రశ్న చూద్దాం. ఇక్కడ ప్రశ్న ఏమని అడుగుతున్నారంటే, శ్రీకాళహస్తి టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్. శ్రీకాళహస్తి గుడి ఏ నది ఒడ్డున కలదు అని చెప్పి మనకి క్వశ్చన్ అడిగారనమాట. మనకి శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది ఒడ్డున ఉంది. ఆప్షన్ 4 ఆన్సరు. మనం ఇక్కడ చూసుకుంటే స్వర్ణముఖి తీరంలో కాళహస్తి ఆలయం, ఆంధ్రప్రదేశ్. నదీ తీరాల్లో విస్తరించే ఆలయ సముదాయాలకు ఉదాహరణ. దీనికి సోర్స్ వచ్చి మనకి దేవాలయం, హైందవ సంస్కృతికి ప్రతీక. తర్వాత మనకి ఇక్కడ శ్రీకాళహస్తి, అసలు ఈ పేరు ఎలా వచ్చింది శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికంటే, పూర్వం ఒక అడవిలో ఒక శివలింగం ఉంది. ఏనుగు ఒకటి రోజు స్వర్ణముఖి నదిలో స్నానం చేసి కొంత నీరు పుక్కిటి తెచ్చి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేసేది. అదేవిధంగా మనకి పూలు తెచ్చి పూజ చేసేది. ఏనుగు వెళ్ళిపోగానే ఒక పాము వచ్చి ఆకులు పూలు పక్కకు జరిపి రత్నాలతో పూజించేది. ఒక సాలిపురుగు వచ్చి స్వామి చుట్టూ గూడు అల్లి సేవించేది. ఈ ముగ్గురు భక్తుల పేరు మీద మనకి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. దీనికి సోర్స్ వచ్చి మనకి ఉద్యోగ కిరణం వారి మన ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలు. ఇవేమీ కాకుండా మనకి వికీపీడియాలో చూసుకున్నా కూడా నీట్గా ఉంటుంది. శ్రీకాళహస్తి మనకి ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉంది. తిరుపతి ఏ జిల్లాలో ఉంది? శ్రీకాళహస్తి తిరుపతి జిల్లాలో ఉంది. మనకి ఈ పట్టణం స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉందన్నమాట. ఇక్కడ గల శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం వలన ప్రముఖ శైవ పుణ్యక్షేత్రంగా పేరు పొందింది. శ్రీకాళహస్తి మనకి కలంకారీ కళకి పుట్టినిల్లుగా భావిస్తారు. మనకి యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో కలంకారీ మీద క్వశ్చన్ వచ్చింది. కలంకారీ పెయింటింగ్ రిఫర్స్ టు. కలంకారీ అనేది మనకి సౌత్ ఇండియాకి సంబంధించిందని తెలిస్తే చాలు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేయచ్చు. ఏ హ్యాండ్ పెయింటెడ్ కాటన్ టెక్స్టైల్ ఇన్ సౌత్ ఇండియా. ఇక్కడ నార్త్ ఈస్ట్ ఇండియా, వెస్ట్రన్ హిమాలయన్ రీజను, నార్త్ వెస్ట్రన్ ఇండియా అని ఉంది. సౌత్ ఇండియా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ శ్రీకాళహస్తి. మనకి అదేవిధంగా పంచభూత లింగాలు ఉంటాయి. వాటిలో మనకి శ్రీకాళహస్తీశ్వరాలయంలో మనకి వాయులింగం ఉంటుందన్నమాట. మిగిలిన 4 లింగాలు తమిళనాడులో ఉంటే మనకి పంచభూతాల లింగాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పంచభూతలింగం వాయులింగం శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఉంది. ఇక్కడ మనం పంచభూత లింగ క్షేత్రాల్లో చూసుకుంటే మనకి నింగి, నేల, గాలి, నీరు, నిప్పు మనకి పంచభూత స్థలాల్లో ఇందులో 4 వచ్చి తమిళనాడులో ఉండగా మనకి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తిలో ఒకటి ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.